హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, నాగజ్యోతి అనే ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఒక కాంట్రాక్టర్ దగ్గర దాదాపు 84,000 లంచం తీసుకుంటూ ఆమె డైరెక్ట్గా దొరికేసింది. అనంతరం ఆమె కొన్ని క్లిప్స్ కూడా బయటికి రావడం కూడా మనందరం చూసాం. దాని తర్వాత ఆమె ఆస్తులన్నీ జప్తు చేస్తుంటే ఆమె ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి. 65 లక్షల లోపు బంగారం కానీ, 4 కేజీల బంగారం కానీ, ఇవన్నీ కూడా బయటికి ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ ఆఫీస్ అయితే క్లోజ్ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అండ్ అలాగే జ్యోతి గారి దగ్గర ఎవరైతే కింద వర్క్ చేస్తారో మిగతా రిమైనింగ్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడలేకపోయారు. కానీ వాళ్ళు అయితే మాత్రం లోపల ఛాంబర్లో ఏం జరుగుతున్నది అన్నది మాకు అయితే తెలియదు. మొత్తం ఏదైనా ఎవరైనా పర్సన్స్ ఉంటే లోపలే మాట్లాడుకుంటారు, కానీ సీక్రెట్గా మా ముందు ఎప్పుడు కూడా మేడం మాట్లాడరని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయన్నది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఆమె ఎప్పుడైతే ఏసీబీ వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తుందో అదే సమయంలో ఆమె ఛాతీ నొప్పి వచ్చిందంటూ ఒక హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం కూడా మనం చూసాం. అయితే నిన్నంతా ఆసుపత్రి సీన్ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కటకటాల సీన్ రానుందా? లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి కళ్ళ నిండా నీళ్లతో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కనిపించిన సీన్ ఇది. అయితే మొన్నంత కన్నీళ్ళ సీన్, నిన్నంత ఆసుపత్రి సీన్ నడిచే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరుగుతుంది? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కటకటాల సీన్ రానుందా? లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి కళ్ళ నిండా నీళ్లతో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కనిపించిన సీన్ ఇది. ముసాబ్ ట్యాంక్లోని తన ఆఫీస్లో ఓ కాంట్రాక్టర్ నుంచి దాదాపు 84,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిజామాబాద్లోని గాజుల గ్రామంలో జువెనైల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ అయ్యాయి. అయితే ఆ బిల్లులపై సంతకం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి కాంట్రాక్టర్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం వల్ల వన్నే జ్యోతి అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం, నాగజ్యోతి అనే ఒక ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకి రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఒక కాంట్రాక్టర్ దగ్గర దాదాపు 84,000 లంచం తీసుకుంటూ ఆమె డైరెక్ట్గా దొరికేసింది. అనంతరం ఆమె కొన్ని క్లిప్స్ కూడా బయటికి రావడం కూడా మనందరం చూసాం. దాని తర్వాత ఆమె ఆస్తులన్నీ జప్తు చేస్తుంటే ఆమె ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి. 65 లక్షల లోపు బంగారం కానీ, 4 కేజీల బంగారం కానీ, ఇవన్నీ కూడా బయటికి ఉన్నట్లు తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే మనం ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గర ఉన్న ఈ ఆఫీస్ అయితే క్లోజ్ చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అండ్ అలాగే జ్యోతి గారి దగ్గర ఎవరైతే కింద వర్క్ చేస్తారో మిగతా రిమైనింగ్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు మీడియా ముఖంగా మాట్లాడలేకపోయారు. కానీ వాళ్ళు అయితే మాత్రం లోపల ఛాంబర్లో ఏం జరుగుతున్నది అన్నది మాకు అయితే తెలియదు. మొత్తం ఏదైనా ఎవరైనా పర్సన్స్ ఉంటే లోపలే మాట్లాడుకుంటారు, కానీ సీక్రెట్గా మా ముందు ఎప్పుడు కూడా మేడం మాట్లాడరని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయన్నది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతానికి ఆమె ఎప్పుడైతే ఏసీబీ వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తుందో అదే సమయంలో ఆమె ఛాతీ నొప్పి వచ్చిందంటూ ఒక హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం కూడా మనం చూసాం. అయితే నిన్నంతా ఆసుపత్రి సీన్ నడిచాయి. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరగనుంది? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కటకటాల సీన్ రానుందా? లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి కళ్ళ నిండా నీళ్లతో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కనిపించిన సీన్ ఇది. అయితే మొన్నంత కన్నీళ్ళ సీన్, నిన్నంత ఆసుపత్రి సీన్ నడిచే లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కేసులో ఇవాళ ఏం జరుగుతుంది? ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ తర్వాత కటకటాల సీన్ రానుందా? లంచం తీసుకుంటూ సోమవారం నాడు ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయి కళ్ళ నిండా నీళ్లతో ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి కనిపించిన సీన్ ఇది. ముసాబ్ ట్యాంక్లోని తన ఆఫీస్లో ఓ కాంట్రాక్టర్ నుంచి దాదాపు 84,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిజామాబాద్లోని గాజుల గ్రామంలో జువెనైల్ బాయ్స్ హాస్టల్ నిర్మాణం కోసం నిధులు శాంక్షన్ అయ్యాయి. అయితే ఆ బిల్లులపై సంతకం చేసేందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జ్యోతి కాంట్రాక్టర్ నుంచి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడం వల్ల వన్నే జ్యోతి అరెస్ట్ చేయడం చకచకా జరిగిపోయాయి.